ఇలాంటి సభాధ్యక్షుడు కోటేశ్వరరావు గారికి అందరూ క్లాప్స్ కొడుతూ ఆహ్వానిద్దాం. వెల్కమ్. అంటే సిస్టమ్ ఫస్ట్ అనుకుంటాం, సిస్టమ్ ఎప్పుడు కూడా మనం ఫాలో కాదు, మనమే సిస్టమ్ ఫాలో కాదు. ఈరోజు స్పీకర్స్ గా మన సిహెచ్ నరసింహులు గారిని ఆయన యొక్క అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చి మన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. వచ్చి మీ సీనియర్తో మీరు కొంచెం రోజులు తిరిగి సైట్లో కానీ మీ సీనియర్ చెప్పే ట్రైనింగ్ ప్రోగ్రామ్, మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చి అన్నీ తెలుసుకొని ప్రతిరోజు మీ సీనియర్తో ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంట కూర్చొని కంపెనీ విధి విధానం కానీ మనకి ఎక్కడెక్కడ వెంచర్లు ఉన్నాయి ఆ వెంచర్లు కూడా చూసి అక్కడ ఎన్ని ఎకరాలు, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని ఇప్పుడు ఖాళీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎలా సార్ కస్టమర్తో మనం చెప్పాలి, ఇవన్నీ కూడా మీరు మీ సీనియర్ దగ్గర కూర్చొని తెలుసుకొని తర్వాత వ్యాపారం పోతే ఖచ్చితంగా అందరూ కూడా క్లోజ్ అవుతాయి. అందరూ కూడా ఈ నెలలో ఖచ్చితంగా ఎక్కువగా విజిట్లు పెట్టి నెక్స్ట్ మంత్ ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటున్నారు. ఈ లోపలే మనం ఏదైనా అగ్రిమెంట్లు ఉంటే రిజిస్ట్రేషన్లు, లేదు టోకన్లు కట్టుంటే అగ్రిమెంట్లు, లేదు మీరు విజిట్ పెట్టుంటాయి తొందరగా క్లోజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన కంపెనీలోనే ఒక మంచి సోమన్ బాబు లాంటి స్మైలింగ్ మంచి వర్కరు, ఆయన నవ్వుతూనే అందరితో కలిసి పనిచేస్తారు, మంచి లీడరు ఆయన మార్పల్లి శ్రీనివాసన్ గారు. ఆయన అమూల్యమైన సలహాలు ఇచ్చి మనకి సపోర్ట్ అవుతారని కోరుకుంటూ ప్లీజ్ కమ్ సార్. నాకు నేను, నా సినిమాకి నేను హీరోని, నా కథకి నేను హీరోని, నా ఇంటికి నేను హీరోని, నా ఊరికి నా సమాజానికి ఏ విధంగా అనుకుంటున్నామో ఆ విధంగా రియల్ ఎస్టేట్ లో కూడా ఈ రియల్ ఎస్టేట్ లో ఎవరికి వారమే నేనే చేయగలను, నేనే చేస్తాను అనే యొక్క ఆత్మవిశ్వాసం ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. అయితే ఈ ఆత్మవిశ్వాసం ఉండాలి. అబ్బా అతనికంటే నేను చేయలేనేమో, అబ్బా వాళ్ళకంటే నేను చేయలేనేమో. చిన్న ఉదాహరణ అంతే. పైన భగవంతుడు మన అగస్త్యస్ గారు చెప్తుంటారు, పైన భగవంతుడు ఉంటారు, తదాస్తు దేవతలు ఉంటారు, మనం ఏదైతే తలుస్తామో దాన్ని వాళ్ళు తదాస్తు అంటారని. కాబట్టి మనం అందరం కూడా మంచి విషయాలు ఆలోచించి ఏదైతే మంచి చేయాలనుకుంటామో పాజిటివ్ గా అనుకుంటా ఉంటే తదాస్తు దేవతలు అంటారు. మనం ముందుకు వెళ్తాం. అదే విధంగా ఎవరికి వారే, నా కోసం నేను పనిచేయాలా, నా సీనియర్ కోసం నేను పని చేయకూడదు, నా కోసమే నేను పని చేయాలా, అప్పుడు మాత్రం నేను సక్సెస్ అవుతాను, నా సీనియర్ కోసం పనిచేస్తున్న ఆలోచన నా మెదడుకు వచ్చిందంటే నా యొక్క పతనం మొదలైంది. నా సీనియర్ కోసం నేను పనిచేస్తున్నాను అంటే నా యొక్క పతనం మొదలైంది. నా కోసం నేను పనిచేస్తున్నాను అంటే నేను సక్సెస్ అవుతాను. కాబట్టి దయచేసి ఈ యొక్క చిన్న విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు అదేవిధంగా అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. లీడర్స్ వాళ్ళలో అత్యంత సన్నిహితుడు మై బ్రదర్ మన కామేశ్వరరావు గారిని ఆయన యొక్క అమూల్యమైన సలహాలు వేసుకుని కోరుకుంటున్నాను. మీకు ఎవరు అవకాశం ఇచ్చినా మీరు ఆ విధంగానే చూసుకున్నారు. అప్పుడు మనం ఎవరు అనేది తెలిసేది. ఏదైనా సరే మనము ఇష్టంగానే చేయాలి పని, కష్టంగా మనం చేయదు. ఒక్కరి కోసం మనం చేయలేదు, మన కోసం మనమే చేసుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అదే పెద్ద సిస్టమే. ఇప్పుడు అన్న చెప్పండి ఒక సూత్రం, ఆ సూత్రం పాటిస్తే చాలు. రోజు ఒకటి కాదు సార్ ఏం చెప్పాడు అన్న, సిస్టమ్ పాటించాలి. సిస్టమ్ మనకు ఉంది, మనం ఒక్కరిమే కాదు మన సిస్టంతో కూడా పనిచేస్తామని మనకు చెప్పాడు. ఆ విధంగా సిస్టంగానే పనిచేస్తాం. లేదు మనం ఒంటరిగా కూడా పనిచేయచ్చు. ఏ పని చేసినా ఇష్టంగానే పనిచేయాలి కానీ కష్టంగా పనిచేసి ఏది ఒక్కటి కూడా సక్సెస్ కాదు. మన ఇంట్లో పనైనా సరే, మన ఏ వృత్తిమైనా సరే, మనం ఏ పని చేసినా సరే ఇదే కాదు, మరొకటి అదొకటి.
ఆ నెక్స్ట్ తర్వాత మనల్ని డిసప్పాయింట్ చేసేవాళ్ళు చాలా మంది మనతో ఏదో ఒకటి అంటారు. కానీ మనం శ్రేయానికి అడుగు పెట్టామంటే ఇరికి బాగుంటుందండి. 40 అడుగులు రోడ్లు తక్కువ ఉంటాయి చూడండి. అవన్నీ మామూలుగా మట్టి రోడ్లు ఉండవు, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు. 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఆర్చ్ ఉంటుంది. ఇవన్నీ లేబర్లు చూడండి, వాళ్ళు వీళ్ళు చెప్పేది కూడా చూడండి. మనకు దిగదూని పనికిరావు అంతే. ఆ లేబర్ నాకు తెలుసు. ఎందుకనంటే నేను ఇంతకుముందు ఎన్నో లేబర్లు చేస్తున్నా, కానీ మన శ్రేయాలో ఉన్నంత అద్భుతమైనటువంటి లేబర్స్, అంత రీజనబుల్గా, అంత లీగల్గా, అంత సిస్టమేటిక్గా, అంత డెవలప్మెంట్ అయినటువంటి ఏవి లేవు. మీరు ఎవరి మాట నమ్మొద్దు. మీరు 100% మన శ్రేయాలోని మనమే సక్సెస్ అవుతాం. ఈ అవకాశం థ్యాంక్స్ అన్న, అదరగొట్టారు. థ్యాంక్స్ అన్న, ఎంత అగ్రెసివ్గా మాట్లాడంటే మరొకసారి మన కామేశ్వరరావు గారికి. అదేవిధంగా మన టీంలో దిలీప్ అని ఉన్నారు, దిలీప్ వచ్చినారు. అందరికీ నమస్కారం. బాబు మీకు కూడా నమస్కారం అండి. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇది నేను కొత్తగా 4 years చేస్తున్నాను. ఈ బిజినెస్ని మనమే చెయ్యాలి, మనమే ప్లాట్ అమ్మాలని చేయబడుతుంది. ఇదేంటంటే టేక్గా ఎంజాయ్గా చేయాల్సిన బిజినెస్. మనం దీంట్లో కంపల్సరీగా ప్లాట్ అమ్మాలి, మనమే దీంట్లో ఒక స్థాయి పోవాలని చేయకూడదు. నేను ఎలా సక్సెస్ నేను చెప్తాను, అది మీరు కొద్దిగా వింటే నాకు లేదు. నేనైతే 5 numbers కాల్ చేస్తాను ఫర్ డే. 5 numbers నేనే డేటా కలెక్ట్ చేసుకుంటా. అది ఏ టైంలో కలెక్ట్ చేసుకుంటా. డేటా నా దగ్గర లేకపోతే ఒక కాల్ 25 చేస్తారు, 50 చేస్తారు, 30 చేస్తారు, 100 కూడా చేస్తారు, 200 కూడా చేస్తారు. కానీ నేను మాత్రం డే 1 నుంచే సక్సెస్ అవుతా వస్తా. ఫర్ డే 5 numbers నేను చేసేది. అయితే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఇంటికి లోపల ఒక 5 కొత్త అసోసియేట్స్ అయినా కానీ, కస్టమర్ అయినా కానీ డేటా తీసుకెళ్తా. అది ఏ ఏరియాలో అయినా కానీ నాకు ఏ వెంచర్ అయితే కొద్దిగా చోటపల్లి కొద్దిగా నచ్చుతుందో ఆ వెంచర్ టైంలో కొద్దిగా ఆ టైంలోనే ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటాను. అందుకని నాకు తొందరగా ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. నా టార్గెట్ కొంచెం చెప్పురాను ఈ సంవత్సరం సార్ కూడా. అదేవిధంగా నా టార్గెట్ని కూడా నేను కూడా ఈ నెక్స్ట్ మంత్ కల్లా ముగ్గురు జిఎంలు ఆల్రెడీ రెడీగా ఉన్నాను, తయారు చేస్తున్నాను. వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నాను. అదేవిధంగా మీరు కూడా దీన్ని చాలామంది అంటే కొంతమంది భయంతోనే వెనకని చేస్తున్నారని నా ఆలోచన అంతే. అంతమంది దీన్ని ఏం లేదు. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. వాళ్ళందరూ ఒకటే కాబట్టి, ఒకటే ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి దీన్ని మీరందరూ ఆలోచించుకొని అందరూ 1000 వెళ్ళాల్సిందిగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. మన సంస్థలోకి రాకముందే ఆయన 3000 నుంచి 4000 ఫ్లాట్లు అన్ని ఒక లైన్ తక్కువ ప్రైస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మనకు లాంగ్ టైము, మనకు అందరికి కూడా పిల్లలకి కానీ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనం ఒక ప్లాట్ కొనే దగ్గర 4 ప్లాట్గా కొనుక్కోవచ్చు, 100 ఎకరాలు కొనుక్కోవచ్చు. అది ఎండి గారు కూడా తెలుసు, ఆయన కూడా అక్కడి నుంచే వచ్చాడు. మనకందరికి వేసేటివి వాస్తవాలు. కానీ ఎవరు పోయే వ్యక్తులు అయితే ఇక్కడ లేరు. ఆ యొక్క రాజు తేలినటువంటి సబ్జెక్ట్ కానీ, ఆ యొక్క నమ్మకం కానీ కల్పించుకొని మనం అందరం చేరి మనం మన బాస్ దగ్గర మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు దానికి ఆశపడి పక్కకెళ్ళే వాళ్ళు లేరు. వెళ్ళే వాళ్ళని మనం ఏం పట్టుకోలేము, ఎప్పుడైనా వెళ్తారు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా మనకు లేదు. కాబట్టి థ్యాంక్ యూ సార్, నాకు మంచి టైంలో అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది అన్నిటికంటే కూడా గుణాదర్ చెప్పినట్టు లో బడ్జెట్లోనే ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్ వస్తుంది అనేది వాస్తవం. ఇక్కడ చాలా మంది ఆన్లైన్లో చేస్తున్నారు, కానీ నాకు అంతగా ఐడియా లేదు. మా అల్లుడు పూర్ణచంద్ర ఉన్నాడు, ఆయన ఎలా పోస్ట్ చేస్తాడో ఎవరికి చెప్పరు, కానీ ఎవ్రీడే కస్టమర్ని యాక్టివేట్ చేస్తారు. ఆయన మించి
ఈ అమ్మాయి భవాని దేంట్లో పోస్ట్ చేస్తుంది, దేనికి డబ్బులు కడుతుంది కూడా నాకు తెలియదు. ప్రతిరోజు మినిమం 20-30 కస్టమర్స్తో మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళు. వీళ్ళకి తెలిసిందల్లా ఆన్లైన్ మనీ. అయితే ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తేనే వస్తుంది. అది ఎంత సిస్టమేటిక్ ఉంటుందంటే కస్టమర్ ఏ టైంలో ఫోన్ చేస్తాడో తెలియదు. కస్టమర్ని మోల్డ్ చేసుకొని విజిట్ పెట్టి క్లోజ్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. అది తీసుకున్నటువంటి వ్యక్తుల్లో ఫోన్ ఆ తర్వాత భవాని ఈరోజు మనకి 3 ప్లాట్లు క్లోజ్ చేస్తుంది. ప్లీజ్ కమ్ టు భవాని మేడం. సో మనం అనేది సక్సెస్ అనేది ఎప్పుడు గెలవడం అంటే మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని, మన మీద మన టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని, మన గురించి థింక్ చేస్తూ ఎలా సక్సెస్ అవ్వాలి అని మాత్రమే తెలుసుకుంటేనే గెలుస్తాం. లేదు ఇతరుల మీద టైం పెట్టి వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ మీద సడే చెప్పుకుంటూ పోతే మన గెలుపు ఎక్కడ వస్తుందండి? ఎక్కడ రాదు. శ్రేయ అంటే ఒక నమ్మకం ఉంది. శ్రేయాలో వ్యాపారం అనేది కంపల్సరీ శ్రేయాన్ని విడవడం అనేది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ లేచి నుంచి ఈరోజు టాబ్లెట్ వేసి పడుకుంటే 7 అవర్స్ అండి, తర్వాత లేదు. ఎవరికి కూడా 35 మిస్డ్ కాల్స్ వచ్చాయి. దాంట్లో పలానా దానికి మీరు వస్తారా అన్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. శ్రేయ అంట మా సార్ గారు మాట్లాడారు. విలువలతో కూడిన వ్యాపారం అనేది ఏ రియల్ ఎస్టేట్ లో లేదు, ఓన్లీ శ్రేయలో ఉంది. నేను అక్కడే చేస్తాను అని చెప్పి ఆ మాట చెప్పారు. అదే విధంగా ఈరోజు ఒక అమెరికా కాల్ వచ్చింది అనుకోకుండా. దర్శన్ కౌంటీ ఎక్కడో నేను పోస్ట్ చేశాను, చాలా డేస్ అయింది. అది చూసి అతను మాట్లాడాడు, నేను స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటానండి, నాకు ఎంత తగ్గిస్తారు చెప్పండి, నేను ఫ్రైడే వస్తున్నాను అని చెప్పి. నేను కస్టమర్ వెనక పడట్లేదండి, కస్టమరే నా వెనకాల పడుతున్నారు. నెక్స్ట్ 4 ప్లాట్లు కృష్ణారెడ్డి గారు అని చెప్పి 4 ప్లాట్లు నేను మీ దగ్గర అయితే ప్లాట్ తీసుకురమ్మా, మీ సార్ ఎవరుంటారో చెప్పు, వాళ్ళ దగ్గర తీసుకుంటాను అని చెప్పి సార్ నెంబర్ అడిగారు. ధైర్యంగా ఇచ్చాను. మీరు ఎవరి దగ్గర తీసుకొని ప్రాబ్లం లేదు, ప్రైస్ అయితే ఇదే అని చెప్పి ఇచ్చాను. సో ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ నాకు అందించినటువంటి మా గురువు గారు కోటేశ్వరరావు సార్ గారికి, మన బాబు అభిష్టం సార్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి గారు నవ్వుతున్నారు, ఇంకా ఏదో చెప్తారండి. సో మనకి ఇటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చిన మన సిఎండి గారు డాక్టర్ బాబు అగస్టిస్ గారికి, సో నా తోటి సీనియర్ జనరల్ మేనేజర్ గారికి, నన్ను ఈ ప్లాట్ఫారంకి పరిచయం చేసినటువంటి మా డివి గారు ఇప్పుడే ఇక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారో ఆయనకు కూడా ధన్యవాదాలండి. బిజినెస్ మనం తిరిగితేనే వస్తుందండి. ఎందుకంటే మనమే ఇక్కడికి కూర్చొని సార్ చెప్పి ఒక్కోసారి చెప్పారు, చాలా మంది చాలా విషయాలు చెప్పారు. దాని గురించి ఏదైనా ప్రత్యేకంగా మళ్ళీ ఏదో ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నా కోసం నేను వస్తున్నానండి. ఇక్కడ నేను సంపాదించే దానికోసమే నేను వస్తున్నాను. వాస్తవంగా అయితే ఇది నిస్వార్థంగా చెప్తున్నానండి. నేను గత 30 సంవత్సరాల నుంచి నేను కూడా ఇదే మన శ్రీనివాసన్ సార్ చెప్పినట్టు బయట చిన్న ఒక డీల్స్ చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నా చేతిలో చాలా మంది వచ్చి జారిపోయి ఉన్నారు. చాలా ఇబ్బందుల నుంచి బయటపడి వన్స్ అపాన్ టైం మన టైం బాగుంటే మన డివి గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత 4 నెలలు 5 నెలలు నేను కూడా ఇక్కడ తిరిగి చూడలేదు. ఎందుకంటే ఎవరు ఇంటర్ లేవయా ఇవన్నీ తలకాయ అని చెప్పేసి ఆ మూల కూర్చుంటా ఉన్నాను. సరే, నా జీవితాన్ని మార్చింది ఒక మంగళవారం మీటింగేనండి. ఎవరైతే దీంట్లో సక్సెస్ కావాలని కోరుకుంటారో ఫస్ట్ ఒక నియమం పెట్టుకోండి. విజిట్లు ఉన్నామా అనుకోండి, మంగళవారం మీటింగ్కి తప్పకుండా హాజరు కాండి. ఎందుకంటే ఈ రోజు మనకి ఎంత సబ్జెక్ట్ దొరికింది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ఇప్పుడు సార్ చెప్పిన ఎంతమంది వచ్చారో అందరి దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి ఒక సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. వాళ్ళు ఏ విధంగా పోతే ఏ విధంగా క్లోజ్ చేశారు, కస్టమర్ని ఏ విధంగా తీసుకెళ్ళాలా. ఆ బాబు సునీల్ రీసెంట్ గా ఆయన వచ్చేసి ఒక 1 మంత్ కూడా కాలే, ఆయన కూడా మంచి మెలకువలు ఆయన నేర్చుకొని మనకు కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మన గురునాథం సార్ చెప్పినట్టు ఇక్కడ చిన్నవాళ్ళు చెప్పినా తీసుకోవాలా, పెద్దవాళ్ళు చెప్పినా తీసుకోవాలా. ఎందుకంటే ఒక్కటి మటుకు నేను గర్వంగా చెప్తాను,
నాకు నేనే గొప్ప. ఎందుకంటే నేనే చేస్తాను, సార్ చెప్పారు నేనే చేస్తాను. అది గర్వం కాదు. ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఈ సంవత్సరంలో నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని కలగా సార్ చెప్పినట్టు ఒక కారు హీరో అని చెప్పారు కదా, అదే కూడా నేను ఒక హౌస్ ప్లాన్ చేస్తున్నాను. లాస్ట్ టైంలో స్థలం ప్లాన్ చేశాను. స్థలము ఆల్మోస్ట్ 100% కొనేశాను. అది మా ఎండి గారి దగ్గరతో చాలా వరకు మాకు కూడా ఆయన ద్వారా మనకి మంచి ఒక అంజనీ భారత ఒక లేఅవుట్ ఇచ్చారు. అది కూడా దాదాపు 95% క్లోజ్ అయిపోయింది. కొద్దిగా ఒక ప్లాట్ ఉండే దాంట్లో కూడా మీరు ఒకటి అలా ఉంటే ఒకసారి కొద్దిగా మీరే చేయండి. తర్వాత ఇక్కడ కస్మూర్ లేఅవుట్ ఇచ్చారు. కస్మూర్ లేఅవుట్ లో కూడా ఇప్పుడు బాగా ఫాస్ట్ గా అది కూడా చేస్తున్నాము. దానికి కూడా మనకి రోడ్లు ఇళ్ళని కరెంటు కూడా స్టార్ట్ అవుతా ఉంది. సో ప్రతి ఒక్క లేఅవుట్ వేసే సార్ మనం కష్టపడి మనం తిరిగి చేసే కొంది ఏంటంటే మనం క్లోజ్ చేస్తామంటే సార్ మంచి లేఅవుట్లు ఇస్తా ఉంటాం. మనం ఏదో ఒక 4 నెలలు వచ్చాము, 2 నెలలు వచ్చాము, 6 నెలలు నిలబడండి సార్. 6 నెలలు నిలబడాలా, కనబడాలా, వినబడాలా. దీంట్లో అన్ని వ్యాపారాలు వదులుకొని నేను కూడా మొత్తం కంప్లీట్ గా నేను యాక్చువల్ ఆర్ఎంపీ డాక్టర్ నేను అది కూడా మానుకొని నేను ఇక్కడే స్టార్ట్ అయిపోయినా. నా పిల్లలు వెల్ సెటిల్ అంతా ఫారిన్ లో అయినా కానీ నేను ఇంట్లో ఉంటే ఒక రోజు కూడా నేను ఇంట్లో ఉండలేను. ఇక్కడికి వచ్చి మా ఎండి గారిని మన అందరినీ కలగలుపుకొని పోతామంటే మనం వచ్చే వాళ్ళందరూ కూడా నా టీం కూడా ఆడే ఉంటారు. వాళ్ళందరూ సలహాలు సూచనలు ఇస్తుంటాను. సో మనం గెలవాలనే పట్టుదల ఉంటే ఇప్పుడు ఇందాక జోనా సార్ చెప్పినట్టు ఎంత మంచి సబ్జెక్ట్ అది సార్ చెప్పింది. అటువంటి గట్టి నిర్ణయం తీసుకోండి. మీరు గట్టిగా ప్రయత్నం చేయండి 100%. ఎందుకంటే అది మనమే తోపండి. ఏంటంటే మనకంటే ఇప్పుడు మనం భగవంతుడు ఒక యూనిట్, మా ఎండి గారు చెప్తుంటారు మనకు ఒక యూనిట్. నా కళ్ళు మీ కళ్ళు సూట్ కావు, నా ఏలుముద్రలు మీ ఏలుముద్రలు సూట్ కావు. అదే విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక క్లోజింగ్ పాయింట్ ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడేదానికి ఉంటుంది. సో అదే విధంగా ఏంటంటే మనం తక్కువ అని చెప్పేసి వాళ్ళకి పడ్డాయి మనకు పడలేదు, వాళ్ళకు చేస్తారు మనం చేయలేమో అక్కడే మనం నాశనం అయిపోతున్నాం. చేయలేము అనేది అనకూడదు. మనిషికి అదే కానీ భవానీ మేడం చాలా చిన్న వయసు పాప. ఆ అమ్మాయి ఈ వారం 3 ప్లాట్లు మాకు సిగ్గు అనిపిస్తా ఉంది. కాకపోతే ఏంటంటే చెయ్యాలా, ఆమె చేసింది కాబట్టి ఆమె కెటానింది. మనం ఎందుకు చేయలేము సార్? ఆమె కంటే బాగా హుషారుగా ఉన్నాము, ఆమె కంటే బాగా తిరిగేదానికి ఉన్నాము, లావుకున్నాము, పొడుగున్నది కాదు చెప్తాను. సార్ ఇప్పుడు మైండ్ సార్ ఏదైతే మన జోనా సార్ చెప్పారో కళ కనండి, కళను సాకారం చేసుకోండి. చిన్న కళ కనడం కూడా చాలా నేరం మన ఎండి గారు చెప్తుంటారు. నేనైతే లాస్ట్ ఇయర్ మంచి కళగన్నాను కూడా. ఇటువంటి ప్లాట్ఫారం మన ఏదో జీవితంలో ఏదో మనకు పుణ్యం చేసుకోబట్టి మన ఇటువంటి ప్లాట్ఫారం దొరికింది. ఇటువంటి ప్లాట్ఫారాన్ని సద్వినియోగం చేసుకోండి. 100% మనం గెలవకపోతే ఇంక వేరే కంపెనీలు ఎవరు గెలవరండి. ఎందుకంటే మన ఎండి గారు అటువంటి మనకు అవకాశం ఇచ్చినారు కాబట్టి ఆయనకి సర్వదా కృతజ్ఞత ఉంటాను. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు బ్రతకాలని మనందరి ముందు క్లాప్స్ కొడుతూ ఆయనకి థ్యాంక్ యూ సార్. అసంతయ్య గారు 2 నిమిషాలు. వెరీ గుడ్. శ్యామ్ భాష 1 నిమిషంలో క్లోజ్ చేస్తారంటే చాలా టైం చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు వీక్లీ మీటింగ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక మీదకి రావడానికి కారణం చెప్తాను. మొట్టమొదటిగా ఈరోజు సభాధ్యక్షులుగా పదవిని అలంకరించినటువంటి ఎం కోటేశ్వరరావు గారు, అంటే ఈ శ్రేయా కంపెనీకి ద్రోణాచార్యులైన గురువులు అందరూ కూడా అటువంటి మహానుభావుడు ఈ యొక్క మన శ్రేయా కంపెనీలో ఉన్నాడు, కంపెనీ నడిపిస్తున్నాడు. ఆయనకి గుడితో ఉన్నాగా మన ఎంపీ గారికి ఉన్నారు. అలాగే మన శ్రేయా కంపెనీలో అన్నగారైనటువంటి వారి సేనన్న ఆయన కూడా మంచి శుభానుభవం ఆయన వదిలించారు. అంటే ఆ టైంలో ఆ ద్రోణాచార్యుల్నే మీట్ చేసిన వ్యక్తి. అయితే నాకు ఒక కోరిక ఉంది, తదాస్తు దేవతలు పైన ఉంటారేమో, వీళ్ళిద్దరి ఇన్కమ్ని 1 నెలలో అయినా ఈ సంవత్సరం నేను చాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. సార్ మీకు ఏమైనా బాధగా ఉందా? నేను ముఖ్యంగా ఏంటంటే సార్ నాకు ఆత్మకూరు ప్రాజెక్టు ఎండి గారు నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ని చాలా మంది చూడలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాజెక్ట్ని దర్శించండి. చాలా వండర్ఫుల్గా ఉంది. హైవే, బాంబే హైవే ఆనుకొని
ఆ ప్రాజెక్టు డెవలప్మెంట్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ, సెజ్, ఆత్మకు చాలా మళ్ళీ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ మా సైట్కి వచ్చి ఆ సైట్లో ప్రతి ఒక్కరు కూడా తలా ఒక 2 ప్లాట్లు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మరి మన ఎండి గారికి, జోనా గారికి, ప్రొఫెసర్ గారికి ధన్యవాదాలు. సో చాలా విషయాలు మాట్లాడారు. ఆ విషయాలన్నింటి క్రోడీకరించి ఒక కథ చెప్పేసి మీకు కథ లాస్ట్ ఇయర్ చెప్పాను, యువతలు చెప్పాను, 1 year బ్యాక్ చెప్పాను, మళ్ళీ చెప్తాను. పాత రోజుల్లో ఒక పెద్ద మహానగరం నగరం అంటే దానికి రాజు ఉంటుంది కదా, రాజు ఒక పెద్ద రాజు ఉన్నాడు. పెద్ద రాజు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా ఈయన అధికారి చక్రవర్తి చెప్పలేరు అన్నమాట. ఈయనకి చాలా రాజ్యాలు ఉంటాయి. ఆ రాజుకి ఒకే కూతురు, కొడుకులే, రాజుకి ఒకే ఒక కూతురు, బ్యూటిఫుల్ యంగ్ లేడీ. చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో కానీ ఆ రాజ్యంలో కానీ అంతకంటే ఎవరు లేరు, అంతకంటే బ్యూటిఫుల్ లేడీ ఎవరు లేరు. బ్యూటిఫుల్ అంటే ముఖానికి అందం అనుకుంటాం కదా, అందంతో పాటు యాటిట్యూడు, చదువు, తెలివితేటలు, జ్ఞానము, విద్య అన్నీ ఉండాలి కదా. అది ఉంటేనే అందం. అందం అంటే ఓన్లీ ముఖం కనబడితే అందం కాదు. మనుషులకైనా మొక్కలకైనా లేడీస్కైనా అందం అంటే ఓన్లీ ఫేస్ అందం అనుకో. అందం అంటే వాళ్ళ మనసు కూడా అందంగా ఉండాలి, వాళ్ళ ఆలోచన కూడా అందంగా ఉండాలి, ప్రవర్తన కూడా అందంగా ఉండాలి. అలాగే ఈ అమ్మాయి అందగంతే కాదు, విలువిద్యలో కానీ, కరాటే విద్యలో కానీ, స్విమ్మింగ్లో కానీ, సకల కళల్లో కూడా టాపర్ అని. ఏదో రాజు కూతురు, ఒకే కూతురు రాజుకి, అందమైన అమ్మాయి. ఆ రాజకుమార్తెకి అన్ని రకాల విద్యలు ఉన్నాయి. చదువు ఉంది, సంస్కారం ఉంది, విద్య ఉంది, అన్ని ప్రావీణ్యత ఉంది, అన్నింటిలో ప్రావీణ్యత ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అలాంటి బ్యూటిఫుల్ అమ్మాయి చుట్టుపక్కల రాజ్యాలు ఉన్నారో ఆ రాకుమారులు ఏమనుకుంటారు? ఖచ్చితంగా అమ్మాయి చేసుకోనుకుంటారు. అవునా కదా? ఏంటన్నా కదా, ఎవరైనా సరే ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే, ఇలాంటి అమ్మాయి భారీగా ఉంటే బాగుండదు అనుకుంటారు లేదా? ఎందుకంటే అందం ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, తర్వాత టాలెంట్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, డిసిప్లిన్ ఉంది, క్రమశిక్షణ ఉంది, పేదలంటే గౌరవం ఉంది, అన్ని రకాల ఉన్నాయి. కాబట్టి ఎవరు చూసినా సరే రాకుమారులైనా లేకపోతే ముసలిళ్ళైనా సరే జనరల్గా ఏమనుకుంటారంటే అలాంటి అమ్మాయిని చేసుకోవాలి అనుకుంటారా? అనుకుంటారు. అందరూ అలాగే ఆ దేశంలో చుట్టుపక్కల రాజులందరూ అనుకుంటారు, రాజకుమారులు అందరూ ఏమిటి అమ్మాయి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు. జరుగుతూ ఉంది. మన ఫైన్ మార్నింగ్ అవుత పెద్ద ఫ్లెక్స్ ఒకటి వేశారు. ఆ ఫ్లెక్స్ లో ఈ అమ్మాయికి పెళ్ళేది, అమ్మాయికి పెళ్ళేది, అందరికి గుండె రాయబడింది. సరే పెళ్ళైతే యూత్ చేసుకుంటుందని చూస్తే ఆ పక్కన ఫోటో చేశారు. వాడు నల్లగా వికారంగా వాడు పని పడలేక తిరుగుతున్నాడు, పని పడ లేకుండా తిరుగుతున్నాడు. వాడు రాకుమారుడు కాదు, వాడు అంత చదువుకోలేదు, అంత విద్యలు లేవు, అంత నాలెడ్జ్ లేదు, అంత రంగు లేదు, అంత హైట్ లేదు, ఏమీ లేదు, అల్లంగా ఉన్నాడు. వాడితో పెళ్ళే చేస్తున్నాడు. ఎవరు? అమ్మాయి పెళ్ళి. ఈయన నాకు మన తల పట్టుకున్నారు, మరి మా పడుకు ఇదేం అయినా. ఆ తర్వాత ఇక అందరూ మొత్తం పేపర్లు అందరూ చేశారు, ఈటీవీ, ఆర్టీవీ, జ్యోతి, గీత మొత్తం టీవీలు అందరూ చేశారు. అందరూ వచ్చి మేడం ఇంట్లో పెట్టి ఏందమ్మా మిమ్మల్ని పలానా క్లాస్ పొడుగు చేసుకోవాలనుకున్నాడు, పలానా క్లాస్ పొడుగు చేసుకున్నాడు, పలానా ఏం చేసుకోవాలి. అవునా, నిజమా? నాకు తెలియదే. సరే మరి సరే ఓకే, వీళ్ళు ఎలా చేసుకున్నావు అంటే అతను ఒక్కడే వచ్చి నన్ను అడిగినాడు, డూ యూ మ్యారీ మీ అన్నాడు. చేస్తాను నేను. వాడు వచ్చి అమ్మాయిని ఏమడిగాడంట, నన్ను పెళ్లి చేసుకుంటామంటే ఎస్ అన్నాడు. మిగతా వాళ్ళు నీవు నన్ను అడగల, వాళ్ళు చేసుకోవాలని మనసులో ఉందేవో నాకు తెలియదు, నా దగ్గర వచ్చి ఎవరు అడగల. ఒకవేళ రాజకుమారుడు అందంగా ఉన్నవాడు, చదువుకున్నవాడు, జరుగుతుంటే ఓకే ఉండేవాడు, నన్ను అడగల. నన్ను అడిగింది ఆ అబ్బాయి ఒక్కడే అడిగాడు, నేను ఎస్ అన్నాను. అది ఏంటి అర్థం? ఒకటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అని అడిగే దానికోసం ఎవరికి ధైర్యం లేదు. నెంబర్ 1. రాకుమారులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళకి అడిగేదానికి ధైర్యం లేదు. కరేజ్ ఇంపార్టెంట్, ధైర్యము లేదు. రెండోది అంటే ధైర్యం అంటే ఎవరంటే భయం ఒకటి, రాకుమార్తె కాబట్టి అడిగితే భయం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ధైర్యంగా అడగడం అనేది ఒక క్వాలిటీ. మనందరూ కూడా ప్లాట్ ఉన్నాము, వాళ్ళ ఆయన కొట్టాడు పక్కన ఆయన, అయితే ఏమనుకుంటాడు, అడిగితే ఏమనుకుంటాడు.
అడిగితేనే కదా పెళ్లి చేసుకున్నావు అమ్మాయి. రాడు కూడా నువ్వు అడిగితేనే కదా కొంటాడు, అడగకపోతే ఎలా కొంటాడు? మీ పక్కనే ఉంటాడు మనిషి, డబ్బు ఉంటుంది, కొనాలని ఉంటుంది. నీ ప్లాట్ కావాలంటే ఇవాళ ఆస్కింగ్ కదా, పోయి విసిటింగ్ కార్డు ఇచ్చి అది ఎదుకెళ్ళి సార్ మాది మంచి ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది, కొన్నాను అడగకపోతే ఎలా తెలుస్తుంది? అడగకపోతే అది కూడా జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలంటే అడగకపోతే అమ్మ కూడా పోగలదు, అడగకపోతే ఒక్కరోజు పాటుకోడు, అడగకపోతే ఒక్కరోజు అసోసియేట్ ఇదే జాబు, అడగకపోతే కూడా బడ్జెట్. అడగడం అనేది ఇంపార్టెంట్ నెంబర్ 1. ఈ అడగడం దాంట్లో మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, గొడవ అంటాడు, ఇవన్నీ పక్కన పెట్టి ధైర్యంగా అడిగి పాడుకుంటాడు. చాలా సందర్భాలు చూసుంటారు, మీ ఇంటి బంధువులే వేరే వాళ్ళు జమ్ముంటారు, మీ పక్కింటి వాళ్ళే వేరే వాళ్ళు కొనుక్కుంటారు, మీ అన్నదమ్ముడే వేరే కొనుక్కుంటారు. కానీ నువ్వు అడగలేదు, వాళ్ళు అడిగారు, నువ్వు అడగలేదు. నాకు చాలా కేసులు వచ్చాయి, సార్ మా బ్రదరే సార్, మీ బ్రదర్ ఏం చేస్తావు చెప్పకుండా నువ్వు ఎందుకు అడగలేదు? అడగలేదు కాబట్టి చేసుకోలేదు. నెంబర్ 1 అడగాలి. రెండోది ఏంటంటే కమిట్మెంట్ ఇంపార్టెంట్, కమిట్మెంట్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ అతను ఉండే క్వాలిటీస్ కమిట్మెంట్. ఇప్పుడు ఎవరైనా సరే ఆ అబ్బాయి అయినా పోయి అడగదంటాడా? ఆ అబ్బాయి 4-5 సార్లు ఆ అబ్బాయిని విప్పించుకోడు ఉన్నాడా? చేసుకోవాలంటే అంటే ఆమె మొత్తం ఉంటే ఇప్పుడు క్లాస్ అర్థం పోవడము సంథింగ్ ఏదో ఒకటి చేయకపోతే ఎలా పోయి మాట్లాడాలి కదా. మాట్లాడాలంటే అన్నోన్ పర్సన్ ఎలా మాట్లాడతారు? రాకుమార్తో తెలుసుకుంటే ఏం చేయాలా? ఆ ఉన్నదానికి ఇక్కడ పోవాలి కదా. అంటే కమిటెడ్ గా ప్రయత్నం చేస్తే రాకుమారే పడిపోద్ది, అది వాళ్ళు మారుమూర్తులు కూడా బాధ్యత అయితే ఉంటుంది. సిన్సియర్ గా కమిట్మెంట్ గా కమిటెడ్ గా మన నాగంలో చెప్పాడు ఆ మాట. చాలా బ్యూటిఫుల్ ఉండే అమ్మాయి పరుపు పడిపోతుందంట. ఏ కారణం అంటే వీడు ఇదే పనిలో ఉంటాడు, సిన్సియర్ పని పడాలి. వదలేస్తుంది అమ్మాయి లవ్లీలో పని పెట్టుకున్నాడు కాబట్టి ఏం చేసి 1 రోజు 2 రోజులు 3 రోజులు 10 రోజులు 10 రోజులు పడిపోతుంది. అమ్మాయి పడి లవ్లు అన్ని ఎక్కువ కాదు. ఈ అమ్మాయి సూపర్ చదువు సూపర్ బాగా ఉంటుంది, కానీ ఎవరు పడిపోతుంది అంటే వాడు చదువుకోవడానికి పరుపు పడిపోతుంది. కారణం ఏంటంటే వీడు కమిటెడ్ గా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమైంది, వీడు కూడా కమిటెడ్ గా ప్రయత్నం చేయబట్టి రాకుమారి పడింది. రాకుమారి పొద్దున ఒప్పుకున్నది కదా, ఒప్పుకోలేదు కాదు కదా. సో వీళ్ళు ఏముంది, వీడికి ఎదమైనా జ్ఞానం రాకపోయినా అన్ని అవతకున్నా వీళ్ళు ఏముంది, ధైర్యం ఉంది. వీళ్ళు ఇంకేంటి ఉంది, కమిట్మెంట్ ఉంది. అవునా? కరేజ్, కమిట్మెంట్, ఈ 2 కూడా మనకుంటే సక్సెస్ అయిపోతుంది. మార్కెట్లో ధైర్యంగా ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ బిజినెస్ ప్లాన్ ని, నీ యొక్క ఫైనాన్షియల్ ప్లాన్ ని అందరికి చెప్పగలిగే స్థాయి ఉండాలి, చెప్పగలగాల. రెండోది కమిటెడ్ గా ఏ పని అయితే చేస్తున్నాం మనం రెగ్యులర్ గా ఒక 30 days, ఒక 40 days, 50 days సీరియస్ గా పని చేయగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఖచ్చితంగా అవుతుంది. అంటే ఇప్పుడు జనరల్ గా చూస్తాం మనము అందరికి అనుభవం ఉండదు. ఈ ఫీల్డ్ లో సంవత్సరం పనిచేసి ఉంటారు, మన కొనుక్కుంటానే ఉంటాడు మనుషులు. వీడికి వచ్చి చెప్పుకున్నాడు మన పాడుకున్నాను, గోడ చెప్తారు పాడుకున్నాను, అయ్యో చెప్పలేదే. మనందరం కొడుకుంటే ఒక స్కూల్లో ఉన్నప్పుడు బాగా చూడండి, స్కూల్లో ఉన్నప్పుడు అయ్యో లెక్చరర్ క్వశ్చన్ వేస్తాం, క్వశ్చన్ అందరికి తెలుసు ఆన్సర్, కానీ డేస్ చెప్పలేదు. ఎవరో ఒక చెప్తాడు విరిగిపోతుంది, అవునా కదా? ఆన్సర్ అందరూ తెలుసు, 90% పీపుల్కి ఆన్సర్ తెలుసుంటుంది, కానీ లేచి ఆన్సర్ చెప్పేదానికి భయం. కానీ కూడా రాస్తాడా చెప్తాడా, వాడు మెచ్చుకుంటాడు, వాడు కరెక్ట్ అయిపోతుంది. ఆయనకి మీకు నాలెడ్జ్ ఉందా లేకపోతే ఆయన వాడికి పెద్ద కోసం సక్సెస్ అయిపోతాడు. మీకు అర్థమవుతుందా? కాలేజ్ చూసారా, ఒక లేచి ఆన్సర్ చేస్తే లెక్చరర్ వాడిని కాన్సన్ట్రేట్ చేస్తాడు, నెక్స్ట్ డే కాన్సన్ట్రేట్ చేస్తాడు. వీడు ఎప్పుడైతే కరెక్ట్ అయినాడో ఆయన అడిగినప్పుడు చెప్పాలని తెలుసు, వాడు చదువుకుంటాడు. ఇలాగా చాలా మంది లైఫ్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు వల్ల కేవలం వాళ్ళు ఉన్న ధైర్యం వల్ల వీడికంటే తెలివిలో ఉంటారు, ఆన్సర్ ఉండవు, కానీ వీడికి ధైర్యం లేదు. లేలా ఎప్పుడైతే లేచి చెప్పాడో కరెక్ట్ అయినప్పుడు బిజినెస్ పట్టు జరుగుతుంది. కాబట్టి ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళి మనం చెప్పగలిగే పరిస్థితి ఉండాలా. రెండోది ఏ పని అయినా సరే కమిటెడ్గా చేస్తే కాలేజీ ఏది లేదు. మనం సిన్సియర్గా సీరియస్గా కమిటెడ్గా ఒక పనిని మనం ప్రారంభిస్తే ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. ఇప్పుడు చూస్తారు మనకి మందు దగ్గర ఉంటారు అనుకోండి, వాళ్ళు 1 నెల 2 నెలలు ఉంటాం, లేదా వైపు సోమవారం మానేసిన వాళ్ళు అనుకుంటున్నాం లేదా, అవునా? అలాగా మానేసాడు చాలా మంది, కోటేశ్వరం మానేసాడు, అన్ని మానేసాడు కోటేశ్వరం అలా ఉన్నారు కదా, అలా ఉంటారంట. అంటే ఆ కమిట్మెంట్ ఉంటే ఎదురు అంటే
అంటే బలహీనతను వదిలేటువంటి చిన్న విషయం కాదు అది. బలహీనత వదిలే చిన్న విషయం కాదు. కానీ ప్రయత్నం చేస్తే దేనన్నా వదిలేయచ్చు బలహీనతని. ప్రయత్నం చేస్తే ఏ బలాన్ని పొందొచ్చు. ప్రయత్నం చేస్తే ఏ పనులు సాధించవచ్చు. ప్రయత్నం చేయడం వల్ల మళ్ళీ ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా మన ప్రయోజనాన్ని తెలుస్తూ ఉంటారు. ఎలాంటి మార్పు లేదు. సో మీరందరూ కూడా అలాగా 2024లో 2 పదాలు, 2 ఒకటి ఏంటంటే కరేజ్, ధైర్యము, రెండోది కమిట్మెంట్. ఈ 2 కలిపితే 2024లో మంది నాదే. ఎవరు చెప్పండి? 2024 డిసెంబర్లో మనం చూడండి, కళ్ళు మూసి తెచ్చినప్పుడు జరుగు చెప్పింది. కళ్ళు మూసి తెచ్చినప్పుడు జరుగు ఈరోజు ఎంత అయితే 15 మనం 12 టార్గెట్ పెట్టుకున్నాం. 1 నెల అయిపోయింది, 11 నెలలు ఉంది. మీకు ఎలా ఉందో మరి? నాకైతే 1 నెల అయిపోయింది, ఎంతమంది చేశారు, ఎంతమంది చేయలేదు, అందరూ గెలవాలా, ఈ ప్రయత్నం, ఈ ఆలోచన ఉంటుంది. ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎవ్రీ ఈజ్ అవర్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఉపయోగించుకోగలిగితే ఇక్కడ డూ వండర్స్. ఉపయోగించుకోకపోతే 23 వచ్చింది, 24 వస్తుంది, 25 వస్తుంది, వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. బట్ యూటిలైజ్ చేస్తే యూఆర్ గోయింగ్ టు సీ ఎ డిఫరెంట్ ఇయర్ 2024. 2024ని ఒక కొత్తదిగా, ఒక సంతోషకరమైనదిగా, హ్యాపీయెస్ట్ ఇయర్గా మనం చూడగలుగుతాం. ఫ్యామిలీని అందరూ కూడా అందరికీ తక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ ప్రయారిటీ అందరినీ సక్సెస్ చేయాలా. శ్రేయాలో ఎవరైతే సంతకం పెట్టి దొక్కారో వీళ్ళందరూ కూడా లగ్న ప్రోడక్ట్ని త్వరగా క్లోజ్ చేయాలి. అది ఎక్కడైతే గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఏ కంపెనీలైనా ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, దాన్ని కంప్లీట్గా 0 చేసుకున్న ప్రాజెక్ట్ ఇస్తారు. వాళ్ళు దాన్ని 0 చేసుకున్న ప్రాజెక్ట్ ఇస్తారు. ఫేజ్ 1లో ఉన్న ప్రాజెక్ట్ వదిలేసి ఫేజ్ 2కి వెళ్తారు. ఫేజ్ 2 నుంచి ఆర్డర్ చేసుకుని వెళ్ళిపోతారు. అందువల్ల ఫేజ్ 1 0 అయ్యే దాకా ఫేజ్ 2 రిలీజ్ చేయదలుచుకోలేదు. ఫేజ్ 1లో ఇంకా 40-50 ప్లాట్లు ఉన్నాయి. 40-50 ప్లాట్లు మీరు 0 చేస్తే దెన్ యూ గెట్ ఫేజ్ 2. ఫేజ్ 2 0 చేస్తే ఫేజ్ 3, ఫేజ్ 3 0 చేస్తే ఫేజ్ 4. లేకపోతే నార్త్ ఈస్ట్ ఈస్ట్ వాళ్ళు బుక్ చేసి వెళ్ళిపోతే మిగతా మంది ల్యాండ్ చేసుకోవాలి. అందుకని 0 వరకు ప్లాట్ చేయాలి. మన అందరూ కూడా మీరు ఆన్లైన్ పెట్టుకోండి, ట్యాబ్ పెట్టుకోండి. కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నీట్గా షూ వేసుకోండి, టచ్ చేసుకోండి. మీరు ఎవరికైనా సరే ట్యాబ్ ఓపెన్ చేసి యూ స్పీక్ విత్ ద ట్యాబ్ కస్టమర్. ఎంతసేపటికి ఏంటంటే అన్న తెచ్చి సీనియర్ ఫోన్ చేసి పెట్టి కాదు, అన్నీ కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం అప్డేట్ అయి ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ట్యాబ్ యూజ్ చేయండి. లక్షల రూపాయలు పెట్టి మనం సాఫ్ట్వేర్ కలుపుకుంటాము. కస్టమర్ దగ్గరికి పెట్టి తన ఓపెన్ చేసి ఈ లేఅవుట్ ఓపెన్ చేసి ఇంకో లేఅవుట్ చూస్తాడు. ఆయన అలవాటు చేస్తే ఆయన మళ్ళీ చూస్తున్నాడు. కాబట్టి వితౌట్ ట్యాబ్ నాకు ఫ్రంట్ లైన్ లీడర్స్ అందరూ ఎవ్రీబడి షుడ్ బి ట్యాబ్ అండ్ డైరీ, ఈ 2 కంపల్సరీ పెట్టుకోవాలా. అవన్నీ కంప్లీట్ చేసేస్తే మళ్ళీ కొత్త ప్రోడక్ట్ వెళ్ళాలన్నాం. ఆడొకటి ఏడొకటి పెట్టేసి కుదరదు. దయచేసి టేక్ ఇట్ సీరియస్. లక్ష్మణ సింహ రోడ్లు వేసారు, అంజనేయ సీట్ రోడ్లు వేసారు, శ్రీకృష్ణ మందం హోల్సేల్గా ఉంది. సో రేపు వారం నుంచి ప్రతి ఆదివారం ఏదో ఒకటి లాంచింగ్ పెడతాము. నెక్స్ట్ సండే నుంచి ప్రతి సండే కస్టమర్ మేళ పెడతాము. సో అసోసియేట్స్ అందరూ కూడా కొత్త వాళ్ళని ట్రై చేసి వాళ్ళందరినీ సక్సెస్ చేస్తే వాళ్ళ సక్సెస్లో మన ఆనందం ఉంటుంది. సో అందరూ సక్సెస్ కోరుకుంటాం. థ్యాంక్ యూ అని అంటారు. ఎలా జరిగింది ఈ ప్రక్రియ? కంటిన్యూటీగా పనిచేయడాన్ని బట్టి జరిగింది. మైండ్లో ఏమి కావాలనుకున్నా దాన్ని ఫిక్స్ చేసుకోవడాన్ని బట్టి జరిగింది. మధ్యలో యాటిట్యూడ్ మార్చుకోకుండా డబ్బులు వచ్చిందని తన కోసం స్వల్పకాలిక వాటి కోసం ఉపయోగించుకోకుండా తన గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ చేయడానికి ఉపయోగపడాలని రాజుల్ని సన్మానించి అరేబియన్ రాజులు సన్మానించడానికి ఏదైతే చేశాడో ఆ యాటిట్యూడ్ ఈస్ ద విన్నింగ్ పాయింట్. థ్యాంక్ యూ.